సో ఇంకోటి కూడానండి, అంటే 2014 ముందు మీరు 2012 చివరిలో మంత్రి అయ్యారు. తర్వాత 2013 వచ్చేటప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు చాలా భయానకంగా తయారైనాయి. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు కానివ్వండి, సమ్మెలు ఇలాంటివన్నీ జరిగినాయి. ఆంధ్రాలో ఉన్నటువంటి కొంతమంది కేంద్ర మంత్రుల మీద రాజీనామా చేయమని ఒత్తిళ్ళు వచ్చినాయి. రాజీనామాలు కూడా చేశారు. అంటే లాస్ట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయనని దించివేసి, ఎందుకంటే ఆయన కొంత తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడటం, రాష్ట్రం విడిపోతే నష్టం వస్తుందని చెప్పడం, వీటన్నిటి ద్వారా ఆయన తీసేసినప్పుడు 2 ప్రపోజల్స్ వచ్చినాయి. ఒకటేమో ఆంధ్రా నుంచి తీసుకుంటే చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయాలి, తెలంగాణ నుంచి అయితే సర్వే సత్యనారాయణ గారిని చేయాలి అనేటువంటిది వచ్చింది. ఆల్మోస్ట్ నేను అనుకోవటం ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో కూడా మీరు కాబోతున్నారు, మీకు అభినందనలు వచ్చినాయి, కొంతమంది తోటి ఎంపీలు కూడా మిమ్మల్ని అభినందించారంటున్నారు. ఎందుకు ఆగిపోయింది అది? అంటే ఇప్పుడు అది నిజమేనా, వాస్తవం? మీ పేరు వాస్తవమే. నేను ఐ వాజ్ అబౌట్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కానీ ఏదైనా రాజయోగం రాసి ఉండాలి అంటారు. అందుకు అది కాలేకపోయిందేమో అనిపించింది అప్పటి పరిస్థితుల్లో. వాస్తవంగా ఏంటంటే ఈ తెలంగాణ అజిటేషను ఉద్యమం వచ్చింది. దాని తర్వాత అనేక పరిణామాలు మీరు చెప్పినట్లు ఇక్కడ బిడ్డలందరూ చచ్చిపోతున్నారు, అభద్రతా భావం ఏర్పడ్డది అటు సీమాంధ్రులలో. మరి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సరిగా న్యాయం చేయలేకపోతుండు 3 ప్రాంతాలకు. తెలంగాణలో మరీ ముఖ్యంగా ఆయన అంటే వ్యతిరేకంగా ఉన్నది. ప్లస్ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణకు ₹1 కూడా ఇయ్య నేను చూస్తపో అన్నాడు. ఇది లాస్ట్ అది ఆయన విషయం, అది లాస్ట్ చర్య ఆయన మాట్లాడిన విధానం. అమ్మగారు కూడా టాలరేట్ చేయలేకపోయింది. ఇదేంటి పార్టీని అంతా నాశనం చేస్తున్నాడు తెలంగాణలో, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఈయన తీసేయాలి అని అనుకున్నది అమ్మగారు. అనుకోనే బహుశా నాతో చెప్పలే, బహుశా ఏం చేసింది, అందరిని పిలిపించి మాట్లాడింది. ఐఎమ్ రీప్లేసింగ్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు అందరూ సీమాంధ్రులు ముఖ్యంగా పెద్ద మనుషులు అందరూ నాకు కావాలని అడిగిన అమ్మగారిని. సీఎం ఇచ్చేయాలని అడిగితే అమ్మగారు ఏం చేసిందంటే, తెలంగాణ అజిటేషన్ చాలా ఉధృతంగా ఉంది, ఈ పరిస్థితుల్లో నేను తెలంగాణకే ఇవ్వాలి కాబట్టి తెలంగాణకి ఇస్తా అంటే దాంట్లో ఒకరిద్దరు పేర్లు చెప్పింటారు. అంటే నేను అవన్నీ సీక్రసీ అనేది నేను బయట పెట్టదలుచుకోలేదు. అయితే చెప్తే మీ విషయంలో ఏ విధంగా మిస్ అయింది. అయితే అప్పుడు ఏం చేసింది అమ్మగారు, నేను ఎవరికి ఇచ్చేది లేదు, తెలంగాణ నుండి ఇస్తా, అది సర్వే సత్యనారాయణకి ఇస్తా, ఇంకెవరికి ఇయ్యను అన్నట్టు వీళ్ళకి చెప్పేసింది అందరికీ. ఓన్లీ సీమాంధ్రులతో మీటింగ్ పెట్టి చెప్పింది అమ్మగారు. చెప్పినప్పుడు ఒకరోజు మేము సెంట్రల్ హాల్లో కూర్చున్నాం అందరం ఎంపీలు. అప్పటికి ఎంత ఉందండి కాల పరిమితి ఇంకా అసెంబ్లీది? అప్పటికి ఇంకా బాగానే ఉంది కదా. నేను అంటే 5 months ఏమో ఉండింది, 5-6 months ఉండింది. ప్రెసిడెంట్ రూల్ వచ్చింది అప్పుడే. ప్రెసిడెంట్ రూల్ మనకు 5-6 months ఉండింది కదా, 3-4 months 5-6 months అదే ఎగ్జాక్ట్లీ ఆ డేట్స్ నేను తీసుకోలేదు. అయితే అప్పుడు ఏం చేసింది అమ్మగారు, నేను సర్వే సత్యనారాయణకి ఇస్తా అని చెప్పినందుకోనేమో అందరూ అక్కడ మీటింగ్లో ఉన్నాం, వాళ్ళు ఏం చేసిండ్రు, సర్వే సత్యనారాయణ అయితే ఉంటే ఇంకేం బాగుంటుంది కదా అనుకొని నెక్స్ట్ డే సెంట్రల్ హాల్లో మేమంతా కూర్చుంటే చిరంజీవి గారు వచ్చిండ్రు. ఆయన కూడా మంత్రి, నేను కూడా మంత్రిని అప్పటికి. చిరంజీవి గారు వచ్చి, అన్న 1 second అన్నాడు. ఏంటి అన్న, నన్నే నా పిలుస్తున్నావు అన్న అంటే, అవును అన్న కర్రా అన్నాడు. పక్కకు తీసుకుపోయి నన్ను కౌగిలించుకున్నాడు. అన్నా కంగ్రాచులేషన్స్ అన్నాడు. దేనికన్నా అన్న అంటే, నువ్వు ముఖ్యమంత్రి అన్నా అన్నాడు. అబ్బా ముఖ్యమంత్రి, దళితుడు ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కదన్నా, ఇప్పుడెక్కడిది ముఖ్యమంత్రి అంటే, లేదన్నా ఇప్పుడే నేను ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసేస్తున్నారు, 3 days లోపల నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, నువ్వు ఉంటే మాకు అందరికీ మంచిదే కదా అన్న అన్నాడు. మీరు కిరణ్ కుమార్ ఇప్పుడు చిరంజీవి గారిని అడిగితే తెలుస్తుంది మీకు, చెప్తాడు ఆయన, అబద్ధాలైతే చెప్పాడు కదా. దాని తర్వాత ఏమైంది, ఒక 2 గంటల తర్వాత సబ్బం హరి ఎంపీ, బహుశా అప్పటికే జగన్తో వెళ్ళిపోయింది అనుకుంటా ఆయన అన్నాడు, సత్తన్న నువ్వు మంత్రి అవుతున్నావని నేను చెప్పాను, ఫస్ట్ నేనే చెప్పాను నీకు కేంద్ర మంత్రి అవుతున్నావని, ఇవాళ మళ్ళీ చెప్తున్నా, 3 రోజుల్లో నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తావు ముఖ్యమంత్రిగా అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డిని తీసేసి నిన్ను పెడుతుంది, మాకందరికి చెప్పేసిందని. ఇట్లా సీమాంధ్రలో ఉన్న ఎంపీలంతా, ఒకప్పుడు బాలశౌరి కూడా అక్కడనే కనబడ్డాడు, వేరే ఒకరు తెలియకుండా ఒకరు చెప్తున్నారు. బాలశౌరి నమస్కారం అండి ముఖ్యమంత్రి గారు, కొంచెం దయవించండి అంటున్నాడు. రాయపాటి సాంబశివరావు
ఇట్లాంటి వాళ్ళు అంతా పెద్ద మనుషులంతా నన్ను చేశారు. అదే ఆ రోజుకి అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే రాజ్యసభలో క్వశ్చన్కు ఆన్సర్ ఇచ్చి నేను లోక్సభ దిక్కు వస్తుంటే పార్లమెంట్లో నిండు సభ, అది పార్లమెంట్, అది మన సెంట్రల్ హాల్లో చాలామంది ఎంపీలు కూర్చొని ఉన్నారు, మినిస్టర్స్ కూర్చొని ఉన్నారు. అక్కడ అసదుద్దీన్ ఓవైసీ ఇట్లా కూర్చున్నాడు. కూర్చొని ఏమంటాడంటే ముబారక్ సీఎం సాబ్ అన్నాడు అంత పెద్ద గొంతుతో. నేను పోయి అరే క్यों असद भाई क्यों मजाक उड़ाते, तेलंगाना आए बाद ना मेरे को सीएम बनाते सो, दलित सीएम वही बोल रहे क्या అన్న. అరే నైజీ అని ఒక మాట అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డికు, నికాల్ దేరే ఉస్కు అంటే తిట్టుకుంటూ మాట్లాడేట ఆయన, కోపం ఉండే, జైల్లో పెట్టిండు కదా ఆయన. उसको निकाल दे रहे, आप बन रहे मुख्यमंत्री, मैडम हमको बोल दिए, आज़ाद साहब बोल दिए, अहमद भाई बोल दिए मेरे को, आप सीएम हैं, 2 दिन के अंदर आप ఓత్ లేరే అన్నాడు. అంటే అన్న అరే ఠీక్ హై అచ్చి బాత్ హై నా, మరి ఎందుకు మిస్ అయిందంటారు? మిల్కే కరింగే అప్పుడు సోప్ కామ్ కరింగే అన్న. అయిపోయిన తర్వాత ఏమైంది, తెలంగాణ వాళ్ళకు కూడా తెలిసింది ఇవన్నీ. వాళ్ళు కంగ్రాచులేట్ చేసుడు, వీళ్ళు కంగ్రాచులేట్ చేసుడు. తర్వాత అఫీషియల్గా కూడా వాళ్ళకి చెప్పింది ఒకరిద్దరికి, పెద్ద మనుషులకు, నాన్ దళిత్స్ మాత్రమే. ఓకే. దాంట్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. వాడా ముఖ్యమంత్రి అయ్యేది, ఎట్లా అవుతాడు నేను చూస్తా, వాడు దళితుడు, వానికి ముఖ్యమంత్రి ఇస్తారా, తెలంగాణ నుండి ఎవరికైనా ముఖ్యమంత్రి ఇస్తే మాకు ఇవ్వాలి, మా సామాజిక వర్గానికి ఇవ్వాలి అనేసి ఒక పెద్ద మనిషి పోయి ప్రైమ్ మినిస్టర్ దగ్గరనే ఆయన నడుస్తుంది, మాట్లాడితే ఆయనతోనే మాట్లాడుకోవాలి, సోనియా గాంధీ అమ్మ లెక్క పెట్టది. ఆయన ఒకరిద్దరిని తెలంగాణ ఎంపీలను కూడా పట్టుకపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ వివేక్ ఇట్లాంటి వాళ్ళు. వివేక్ ఇప్పుడు మాతో లేడు కాబట్టి ఆయన పేరు చెప్పడంలో తప్పులేదు. ప్లస్ వాళ్ళ ఫాదర్కి కూడా ఎన్నడూ ముఖ్యమంత్రి పదవి రాలే, ఆయనకు ముఖ్యమంత్రి పదవి రావాలి, ఆయనకు రాష్ట్రపతి కూడా కావాలి, సోనియా గాంధీకి ఏం తెలుసు అని కూడా మాట్లాడినోడు వాళ్ళ నాన్న. కాబట్టి వాళ్ళ కోపం ఉంది నా మీద, నేను బాగా అత్యంత సన్నిహితంగా ఉంటున్నా, ప్లస్ నేను రాజీనామా చేయకుండా నేను కేంద్ర మంత్రి కాగలిగిన, మాకందరికి ఏమి ఇవ్వలేదు అని కూడా ఇక్కడ వాళ్ళు కొందరు బాధపడ్డారు. దాంట్లో ఒకరిద్దరు నాకు వ్యతిరేకంగా, నేనంటే ఇష్టపడిన వాళ్ళు ఆ పెద్ద మనిషితో కలిసిపోయి ప్రైమ్ మినిస్టర్ దగ్గర చెప్తే, ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడు, సరే పోదాం పదండి సోనియా గాంధీ గారి దగ్గరికి అంటే, సోనియా గాంధీ గారి దగ్గరికి వీళ్ళంతా పోయారు. పోయినప్పుడు అమ్మగారు ఒకటే విషయం చెప్పింది వాళ్ళకు, ఏమనంటే ఐ ఆమ్ రీప్లేసింగ్ కిరణ్ కుమార్ రెడ్డి, ఇన్ హిస్ ప్లేస్ ఐ ఆమ్ సెండింగ్ సర్వే సత్యనారాయణ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇఫ్ యూ వాంట్ గవర్నమెంట్ దేర్, సర్వే విల్ బీ యువర్ చీఫ్ మినిస్టర్, అదర్వైజ్ ఐ విల్ గో ఫర్ ప్రెసిడెంట్ రూల్, బట్ ఐఎమ్ సారీ ఐ కాంట్ గివ్ యూ అన్నది ఒక పెద్ద మనిషిని. అంత ఫర్మ్గా, అంత గట్టిగా ముఖంగా చెప్పేసి, నో ఐ కాంట్ గివ్ యూ. దాంట్లో వేరే పెద్ద మనుషులు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఆజాద్ సాబ్ ఉన్నాడు, అహ్మద్ పటేల్, ఇట్లాంటి పెద్ద మనుషులు అంతా కూర్చొని మాట్లాడుతారు. అక్కడ చెప్పేసింది. చెప్పినాక మంచిదమ్మా మేము మళ్ళీ చెప్తామన్నారు. బయటకు వచ్చిండు, అందరితో మాట్లాడిండు ఆయన పెద్ద మనిషి, ఇక్కడ వీళ్ళతో వాళ్ళతో అందరితో మాట్లాడి, ప్రెసిడెంట్ రూల్ అయినా పర్వాలేదు చెప్పుకుందాం, కానీ సర్వేని మాత్రం కానియద్దు అనేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టేయమ్మా అన్నట్టు చెప్పుకొచ్చారు. అందుకు ప్రెసిడెంట్ రూల్ వచ్చింది. ప్రెసిడెంట్ రూల్కు అసలు పరిస్థితులు లేవు. ప్రెసిడెంట్ రూలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండాలి దేశంలో, లేకపోతే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉండాలి, ఇట్లాంటి ఏమన్నా ఉంటేనే ప్రెసిడెంట్ రూల్ పెడతారు, లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్. కానీ మరి అంతగా మిమ్మల్ని అభిమానించే సోనియా గాంధీ గారు వాళ్ళ ప్రెషర్కి ఈల్డ్ అయిపోవటం ఏంటండి? అంటే ఇంకా ఆ పరిస్థితులు అట్లుండే, బెదిరియడము, మేమందరం కూడా రాజీనామా అంతేనంటారా, లేదంటే మేమందరం కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతాం, అసలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి తీసుకొస్తాం, 1-10 అబద్ధాలు చెప్పైనా చెప్తారు కదా. సర్వే ఎవరు, సర్వే నా బిడ్డనే కదా, ఉండనిలే అనుకుంటుంది. ఇస్తా అని నాకు చెప్పలే, ఇవ్వకపోయినా నాకెందుకు ఇవ్వలేమ్మా అని తిరుగుబాటు చేసేటోడైతే కాడు. కానీ అది అప్పుడు ఆ టైం ప్రెసిడెంట్ రూలు పెట్టవలసిన అవసరం ఉండేనా, లేకుండే కదా, మరి ఎందుకు వచ్చింది ప్రెసిడెంట్ రూలు అని ఎవడు ప్రశ్నించలే ఆ రోజుల్లో. కానీ ప్రెసిడెంట్ రూల్ వచ్చింది. ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ రాక నిజంగానే నేను అంటే అమ్మగారు ఆలోచించలేదు బహుశా, ఎందుకంటే కేసీఆర్ స్లోగన్ ఒకటి ఉండింది, దళితుల్ని మొట్టమొదటి ముఖ్యమంత్రి చేస్తాను, నువ్వు ఎప్పుడో తెలంగాణ వచ్చిన తర్వాత చేస్తాను, నేను ఇప్పుడే చేస్తా అనుకొని, సర్వే అన్ని విధాల సమర్థుడు, శక్తి యుక్తి గలవాడు, సత్తా గలవాడు, అన్ని హంగులు గలవాడు, కాబట్టి సర్వేని పంపుతా ముఖ్యమంత్రిగా అనేసి ఆలోచించింటది. అందుకే అందరికీ చెప్పింది. ప్లస్ నేనంటే అందరూ ఒప్పుకుంటున్నారు, ఎక్సెప్ట్ 1 or 2 persons ఇండివిజువల్స్ ఓవర్ అంబిషియస్ ఉన్న వాళ్ళు.
వాళ్ళు అపోజ్ చేసినందుకు మిగతా వాళ్ళంతా గ్రూప్ అది ఒక వ్యూహాత్మక తప్పిదమేనా కాంగ్రెస్ అధిష్టానం ఉంది ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీయకుండా తొలగించకుండా అయితే తెలంగాణ నుంచో లేకపోతే ఆంధ్ర నుంచో వేరే ఒకళ్ళని రిప్లేస్ చేసి చీఫ్ మినిస్టర్ పదవి ఇవ్వటం వల్ల కొంతవరకు మెరుగయ్యేది అనేటువంటి భావన కొంత ఉన్నది చాలామందిలో. కానీ అట్లాగా టైమ్లీ డెసిషన్ తీసుకోకుండా కాంగ్రెస్ ఆమె చేద్దామే అనుకున్నది, కానీ ఆమె ఎంబడున్న వాళ్ళు కానీ లేదు. ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలంగాణ నుండి కొందరు పెద్ద మనుషుల్లాగా చెలామణి అయ్యే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళ జీవితంలో ఎన్నడూ ముఖ్యమంత్రి మాత్రం కాలేరు. నేను చెప్తా ఆ సంగతి, ఎందుకంటే వాళ్ళని ఎవరిని కూడా అమ్మగారు ఇష్టపడదు, ఒకరిద్దరు, అందరినీ కాదు. కాబట్టి వాళ్ళ వల్లనే నష్టం జరిగింది ఇదంతా.